సో, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. క్రైస్తవుల మీద దాడులు ఎక్కువవుతున్నాయి అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. అయితే మొన్న ఇజ్రాయెల్ పైన దాడి జరిగింది. అండ్ చంపేశారు కూడా ఈవెన్. అయితే అది ఒక పక్క అది గొడవల వల్ల అయిందే అని అనుకుందాం. కానీ ఈ నిన్న ప్రవీణ్ పడగల పాస్టర్ ఈయన పైన దాడి జరగడం మొత్తం క్రైస్తవులంతా వ్యతిరేకిస్తున్నారు. పాస్టర్ పైన అది కూడా అసలు ఎవరితో గొడవలు లేవు. ఆయన పైన ఎందుకు అంత కక్ష గట్టి మరి చంపేశారు అని చెప్పేసి అయితే ఇప్పుడు అంటున్నారు. సార్, మీరు దీని గురించి మీరేం చెప్తారు? అసలు అంటే పాస్టర్ చూస్తుంటే మాత్రం చాలా హృదయ విదారకంగా ఉంది. అసలు మీరేం చెప్తారు? అంటే ఇంతకు ముందు అంటే పాస్టర్ గారి గురించి గాని, తర్వాత అడ్వకేట్ గారి గురించి మాట్లాడక ముందు క్రైస్తవుల గురించి ఒక చిన్న 2 మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రీ ఇండిపెండెన్స్ కానివ్వండి, పోస్ట్ ఇండిపెండెన్స్ కానివ్వండి, క్రైస్తవులు చేసిన సర్వీసెస్ ఈ దేశంలో చాలా ప్రాముఖ్యమైనవి. అది అందరికి తెలిసిన విషయమే. ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ విచ్ ఇస్ ప్రైమరీ నెసెసిటీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అనేది క్రైస్తవుల ఏదైతే పాత్ర ఉండేనో అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ది ఎంటైర్ నేషన్ హ్యాస్ టు బి గ్రేట్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద సర్వీసెస్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తాను మీకు. 2014 నుండి ఇప్పుడు 2025 వరకు 700% అట్రోసిటీస్ పెరిగింది క్రిస్టియన్స్ మీద. ఆ స్టాటిస్టిక్స్ కూడా ఫోరం ఆఫ్ క్రిస్టియన్స్, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం అని, తర్వాత ఏడిఎఫ్ అని ఈ లీగల్ టీమ్స్ ఉన్నాయన్నమాట ఢిల్లీలో. వీళ్ళు ఈ ఈ దాడులని రికార్డ్ చేస్తుంటారు. ఓకే, సో 700% పెరిగింది. సో క్రిస్టియన్స్ అనడం అనేది చాలా ఈజీ టార్గెట్స్ అయిపోయారు ఇప్పుడు ఫర్ ఎనీ రీజన్. ఇట్ కుడ్ బి ఫర్ పోలరైజేషన్, ఫర్ విన్నింగ్ ఎలక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్రిస్టియన్స్ అనేది మాత్రం, క్రైస్తవులు అనేది మాత్రం చాలా సాఫ్ట్ టార్గెట్స్ అయిపోయారు మేడం. అది దిస్ ఇస్ వన్ పాయింట్. కమింగ్ టు మన పాస్టర్ ప్రవీణ్ పగడ గారు, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. కాకపోతే ఇట్స్ అ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ అతన్ని హత్య చేశారనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్. ఆయనకు ప్రాణ ప్రమాదం ఉన్నదనేది కూడా గత 2 నెలల నుండి అతను చెప్పడం జరిగింది. వాట్సాప్లో కూడా అతను మెసేజ్ సర్క్యులేట్ కావడం జరిగింది. సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి, దానికి జస్టిస్ చేసి, వాళ్ళ ఫ్యామిలీకి జస్టిస్ చేసి, వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా కాంపన్సేషన్ ఇవ్వాలని మేము క్రైస్తవ లీడర్స్ గా కోరుకుంటున్నాం మేడం. సార్, ఇప్పుడు మనకు ఫస్ట్ తెలిసింది మాత్రం జస్ట్ యాక్సిడెంట్ అనుకున్నాం. కానీ మెల్లిమెల్లిగా చూస్తూ ఉంటే ఇది హత్య అని అంటున్నారు. మీకు అందులో గమనించిన పాయింట్స్ ఏంటి సార్? అసలు హత్యగా అంటే నిరూపించడానికి పాయింట్స్ ఏంటి? ప్రైమ్ ఫేసి మేడం, ఇప్పుడు మీరు బాడీని చూసినట్లయితే యాక్సిడెంట్ అయ్యే బాడీ ఏదైతే ఉంటుందో దానికిను ఆ ఫోటోగ్రాఫ్ చూస్తే, ఆ వీడియోలు చూస్తే ఏమవుతుందంటే, యాక్సిడెంట్ ఆ స్పాట్ లో జరిగితే అట్లాంటి ఇంజురీస్ కావడానికి అవకాశం లేదు. అతని ఏ బోన్స్ కానీ ఏది కానీ డ్యామేజ్ కాలేదు. ఉత్త ఆయన ఫేషియల్, ఈ ముఖం మాత్రమే మొత్తం డ్యామేజ్ అయింది. అదేవిధంగా అక్కడ కొంత హత్య చేయడానికి కావాల్సిన ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవి కూడా బాడీ పక్కన పడి ఉన్నాయి. ఆ ఫోటోగ్రాఫ్స్ లో ఉంది అదంతా. సో ఈ ఫోరెన్సిక్ వాళ్ళు జాగ్రత్తగా ఇంపార్షియల్ గా, నేను అన్నట్టు ఏది కూడా ఇంపార్షియల్ గా చేయకుండా కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం నిజాలు బయటపడతాయి. సార్, ఇప్పుడు పాస్టర్ పగడల ప్రవీణ్ ఈయన ఇప్పుడు తిరుమలగిరికి చెందినవారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన ఏ చర్చ్ లో పాస్టర్ గా ఉండేవారు? అండ్ ఆయన మనస్తత్వం ఎలా ఉండేది? అంటే గొడవలు ఏమైనా ఉన్నాయా ఆయనతో అని? పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేది ఈజ్ అన్ ఇండిపెండెంట్ పాస్టర్. మరి ఆయన ఓన్ కాంగ్రిగేషన్ అతనికి ఉన్నది. మరి ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఇక్కడే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో అతను పరిచర్య చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన మాట అన్నమాట. అదేవిధంగా క్రిస్టియన్ పాస్టర్స్లలో అతను మంచి పేరు పొందిన పాస్టర్. ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా మంచి క్రైస్తవుల ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు. ఇప్పటివరకు ఆయన మీద అయితే ఏ కాంట్రవర్సీస్ లేవు మాకు తెలిసి అయితే ఏమి లేదు. అంటే కక్ష సాధింపులు చేయడానికి ఆయన అంటే ఎవరినైనా అంటే ప్రొవోక్ చేసి ఉంటారా? లేకపోతే ఇంత దారుణంగా ఎందుకు చంపాల్సి వస్తుంది? అంటే మాటు వేసి మరి చంపినట్టు అయితే తెలుస్తుంది. దీని గురించి ఇప్పుడు నేను అన్నాను కదా మేడం మీకు, 2014 నుండి ఇప్పుడు 2025 వరకు 700% దాడులు క్రిస్టియన్స్ పైన పెరిగింది అనేది. మరి వీళ్ళందరూ అట్లనే చేసి ఉంటారా? కాదు కదా. అంటే దిస్ అ క్లియర్ ఇండికేషన్ అన్నమాట. ఎవరైతే ఈ క్రైస్తవ మతాన్ని గురించి పరిచర్య చేసుకుంటా, ప్రేమని పంచుకుంటా, సర్వీసెస్ చేసుకుంటా ఎవరైతే వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారో వాళ్ళకు ఒక ఆటంకంగా వాళ్ళని ఆపాలని ఏదో విధంగా తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే, క్రైస్తవత్వంలో ఈ పాస్టర్స్ కానీ ఎవరైనా భయంకి ఇదై
వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోతారనే ఉద్దేశం, అంతేగాని ఇందులో పాస్టర్స్ చేసేది ఏదో కుట్ర గానీ అదంతా ఏమి ఉండదు మేడం. మీరు అంటున్నారు అంటే అంటే ఇప్పుడు స్వతంత్రం అనుకుంటా ఫ్రీడమ్ కి ముందు నుంచి కూడా ఇలాగే ఉంది అంటే పాస్టర్స్ కానీ క్రైస్తవులు కానీ మంచి ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ మధ్య చూసుకుంటే చాలా ట్రోల్ అవుతున్నారు, చాలా అంటే ఏదో రకంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. అయితే దానికి రిలేటెడ్ గా మనం మాట్లాడుకుంటే మాత్రం ఎందుకు అని అంటే మొత్తం హిందూ మతంలో కలిపేసే విధంగా ఉన్నారు ఈ క్రిస్టియానిటీ, అంటే మొత్తం హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్నారు. అండ్ ధ్వజస్తంభం నిలబెట్టడం గానీ, చెట్టుకు దారాలు చుట్టడం గానీ, ఇలాంటివి చూడడం వల్ల క్రిస్టియన్స్ ని ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే దీని గురించి మీరేమంటారు? అంటే ఈ మధ్య అవే వీడియోలు బయటకు వస్తున్నాయి. అంటే మీకు ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి తీసుకుంటే మేడం, ప్రీ ఇండిపెండెన్స్ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ వర్షిప్ అనేది క్యాథలిక్స్ కానీ ప్రొటెస్టెంట్స్ కానీ వాళ్ళకు కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. క్యాథలిక్స్ అనేది మాత్రం మొత్తం ఇండియన్ ట్రెడిషన్ ఫాలో చేస్తారు. బొట్టు పెట్టుకోవడం కానీ, ఈ ఇండియన్ అటైర్స్ వేసుకోవడం కానీ, ఏదైనా ట్రెడిషన్స్ ఉన్నా కానీ అవన్నీ ఫాలో చేస్తుంటారు అన్నమాట. అదేవిధంగా ప్రొటెస్టెంట్స్ కూడా చాలా మంది ఫాలో చేస్తారు, కాదని కాదు. సో ఇండియన్ ట్రెడిషన్ అనేది క్రిస్టియన్స్ లో ఉంది, కాదని కాదు. మీరు ఒక మాట అన్నారు, ఈ ట్రోలింగ్ జరుగుతుంది ఈ మధ్య పాస్టర్స్ గురించి. అది సోషల్ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మేడం. ఎందుకంటే సోషల్ మీడియా బ్రింగ్స్ సమ్ పాజిటివ్స్ అండ్ ఇట్ బ్రింగ్స్ మోర్ నెగటివ్స్. ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ఈ ఏఐలో ఏది కూడా తయారు చేయొచ్చు మనం. అంటే యూ కెన్ ఫ్యాబ్రికేట్ ఎనీథింగ్ ఏఐ ద్వారా. అంటే ఇప్పుడు మన వీడియోలో చూసింది నమ్మాలని అవసరం లేదు మేడం. ఏదన్నా కూడా ట్రూత్ హ్యాస్ టు ప్రివేల్. ఏదన్నా నిజంగా అది జరిగినట్లయితే దే విల్ బేర్ దెర్ ఓన్ కాన్సిక్వెన్సెస్. అది పాస్టరేనే కానివ్వండి, లేదా భక్తులే కానివ్వండి, మీరు ప్రేమతోని ఇతర వాళ్ళని ప్రేమిస్తూ ఏ హాని చేయకుండా భారత రాజ్యాంగాన్ని మరి పాటిస్తూ మరి ఈ భారతదేశముని ముందుకు తీసుకొని సాగాలని ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేస్తే ఎవరు కూడా అడ్డురారు. మనం మతం అనేది ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. వాళ్ళు ఎటు విధంగా కావాలన్నా అటు విధంగా వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. అంతేగాని ఒకరినొకరు విమర్శిస్తూ ఒకరినొకరిని ఇది తప్పుపడుతూ తర్వాత ఒకరినొకరు దాడి చేసుకుంటూ తర్వాత ఒకరినొకరు సేవ చేయకుండా ఆపడము, ఇట్లాంటివన్నీ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ద కంట్రీ డౌన్. అంతేగాని వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రోగ్రెస్. అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ రైస్ టు ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం, ఫానటిజం. ఇవన్నీ ఈ టర్మినాలజీస్ అన్ని వచ్చినాయి అనుకోండి, ఇంకా దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఈ ప్రవీణ్ పగడాల పాస్టర్ ఈ దాడి గురించి అంటే ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉందంటారు. ఎందుకంటే మన స్టేట్ కాదు, అటు వేరే తెలుగు స్టేట్, పైగా ఇప్పుడు అక్కడ హోం మంత్రి సరిగా పనిచేయట్లేదు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు పాస్టర్ పైన దాడి తర్వాతనే మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోయినాయి. అంటే న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? మీరు అన్నట్టుగా అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగే అవకాశం ఉందంటారా? మేడం, ఒక మంచి దేశానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, మంచి పేరు రావాలంటే వాళ్ళ లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, జ్యుడిషియరీ అనేది కూడా బయాస్డ్గా ఉండకూడదు. దీస్ ఆర్ ద 2 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అ డెవలప్డ్ కంట్రీ, రైట్? ఇవి 2 మ్యానిపులేట్ అయిపోయినాయి అనుకోండి, ఇంకా మనం మన గురించి ఎంత గొప్ప చెప్పుకున్నా వేస్టే. సరేనా? మీరు ఎంత స్పీచ్లు ఇచ్చుకున్నా, టీవీలో వచ్చి గొప్పగా చెప్పుకున్నా, ఎంత పేపర్ న్యూస్ ఇచ్చినా, మీడియా న్యూస్ ఇచ్చినా అంతా వేస్ట్, బికాస్ పీపుల్ కెన్ గెట్ టు సీ ఇట్. సో ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా మ్యానిపులేట్ కాకుండా ఉండాలంటే ఈ రాజకీయ నాయకులు కూడా దాన్ని ట్యాంపర్ చేయకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిచ్చి జస్టిస్ని బయటికి తీసుకురావాలి మేడం. జస్టిస్ ఎప్పుడైతే ఆగుతుందో మేడం, అప్పుడు ఈ హులిగనిజం అనేది, ఈ భయం లేని లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళు ఈ నేను అన్నట్టు ఎక్స్ట్రీమిజం కానీ, టెర్రరిజం కానీ, ఫానటిజం కానీ దానికి గురయ్యి ఇంకా రేపు వాళ్ళన ఈ పోలీస్ వ్యవస్థకు వినరు, జ్యుడిషియరీకి వినరు, ఏ రాజకీయ నాయకుడు వినరు. If you don't stop these things now, it will be too late to stop. Okay, sir. Thank you, sir. Thank you.